హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ వేణు గుణశ్రీ. సో నేనైతే షార్ట్స్లో చెప్పాను కదా, సత్యనారాయణ స్వామి వ్రతానికి అటెండ్ అయ్యానని చెప్పి. సో దానికి సంబంధించిన వ్లాగ్ ఇది. ఫస్ట్ అయితే సత్యనారాయణ స్వామి పీఠను అయితే అలంకరించాల్సి ఉంటుంది కదా. సో దానికోసం మా చెల్లి ఆంటీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి హెల్ప్ చేస్తుంది వాళ్ళకి. ఈ అలంకరణ నేనైతే మిస్ అయ్యాను అనమాట. ఈ టైంలో నేను రెడీ అవుతున్నాను, లేదంటే నేను వచ్చి అలంకరణ చేద్దామని అనుకున్నాను, బట్ మిస్ అయిపోయింది. మన వ్యూవర్స్ అందరికీ కూడా మా చెల్లి ఇంకా అంకుల్ హాయ్ చెప్తున్నారు. మీరందరూ కూడా కమెంట్స్ లో హాయ్ చెప్పేసేయండి వీళ్ళిద్దరికి. అండ్ వ్రతంది స్టోరీ కానీ అదంతా కూడా పూజ విధానం నేను కొంచెం కొంచెంగా అప్లోడ్ అయితే చేశాను ఈ బ్లాగ్ లో. ఫుల్ అంత చేద్దామని అంటే మాత్రం 2 hours పైనే ఉంది వీడియో. సో షార్ట్ గా అప్లోడ్ చేశాను, అందరూ చూడండి. హోప్ యూ ఆల్ ఆర్ ఎంజాయింగ్ మై వీడియోస్. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మొత్తానికి ఇక్కడ డెకరేషన్ అయితే కంప్లీట్ అవ్వచ్చింది. ఎంత బాగా అలంకరణ చేశారో కదా అసలు. సో సత్యనారాయణ స్వామి వ్రతం అనేది అందరికీ తెలిసే ఉంటది కదా. ఈ స్వామివారి వ్రతం అనేది హిందూ ధర్మంలో ఒక మహోత్తరమైన పూజా విధానం ఇది. చాలా వరకు గృహప్రవేశాలు జరిగినప్పుడు పెళ్ళైన కొత్త దంపతులు చేసుకుంటారు. అలాగే ఇంకా ఎవరైనా కోరుకున్న కోరికలు నెరవేరినా కూడా సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చేసుకుంటారు అనమాట. అండ్ ఈ వ్రతాన్ని పౌర్ణమి, ఏకాదశి లేదా మంచి రోజులలో అయితే దీన్ని చేసుకోవచ్చు అనమాట. కుటుంబ సభ్యులందరూ కలిసి వ్రతాన్ని చాలా శ్రద్ధతో చేస్తారనమాట. స్వామివారి అలంకరణ అలాగే పీఠ అలంకరణ ఇదన్నమాట. సో నెక్స్ట్ మనం పూజలోకి వెళ్ళిపోదాం. ఇంకా विराजो अधिपुरुषः सुदातो अत्यरिच्छदा पश्चात् भूमतो पुरः यत्पुरुषेण हविषा देवायज्ञमदन्वता वसन्तो अस्यासीदाज्यम् ग्रीष्मशरद्धरिः सप्तास्यासन्पद्वजः त्रिसप्तसमितः कृताः देवाय यज्ञं तन्वानाः अवध्नन् पुरुषं पशुं तं यज्ञं बलिः प्रोक्षन् पुरुषं जातमकृतः तेन देवा अजन्ता साध्यार्षजे तस्माज्ञाथे गातुं यज्ञात गातुं यज्ञवदते दैवी स्वस्तिरस्नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातुमेषजं शन्नो अस्तु द्विपदे शन्तचतुष्पदे ॐ शान्तिः। श्री सत्यनारायणस्वामिने नमः। पञ्चामृताभिषेकस्नानं समर्पयामि। సో స్వామివారి విగ్రహాలకి అభిషేకం చేసిన తర్వాత పీటలో ప్రతిష్ఠించడం అయితే జరిగింది. శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామినే నమః. ధూపమాగ్రాపజామి. పక్కకు పెట్టేయమ్మా. దీపాన్ని చూపించండి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయుజితం ప్రతిం గృహాన మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే రాహిమాన్నరకాతఘోరజోగర్నమోస్తుతే. శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామినే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. నీళ్ళు ఉంచి పక్కకేసేయండి అమ్మా. ధూపతి బాంధ్రే శుద్ధ నమస్కరోమి. సోమవారం చూపించండి అమ్మా. దండం పెట్టుకోండి. గోవిందా గోవిందా ఎప్పుడు చేయాలి ఇవన్నీ కూడా వివరంగా చెప్పండి అన్నాడు నారదుడు. అప్పుడు ఆ శ్రీహరి దీన్ని ఆషాఢ మాసంలో గాని, కార్తీక మాసములో గాని, లేదా వైశాఖ మాసములో గాని, ఏకాదశి రోజు గాని, పూర్ణిమ నాడు గాని, సూర్య సంక్రమ దినమునందు గాని చేస్తే శ్రేష్టం. ఏ రోజన్నా, ఏ నెలలో అన్నా, ఏ సంవత్సరములో అయినా చేయవచ్చు. నెలకొకసారి కూడా చేయవచ్చు, సంవత్సరానికి ఒకసారి కూడా చేయవచ్చు. రాజులైతే యుద్ధం ప్రారంభించే ముందు, వర్తకులైతే వ్యాపారం మొదలుపెట్టు సత్యనారాయణ వ్రతము చేయబోతున్నాను. ఓ లక్ష్మీపతి, నీ ప్రీత్యర్థం సత్యనారాయణ వ్రతము చేయగలను అని అలా భక్తి శ్రద్ధలతో సాయంకాలం వరకు ఉపవాసం ఉంచి మరలా స్నానం చేసి ఈ వ్రతము మొదలు పెట్టాలి. పూజాగృహమును శుద్ధి చేసి గోమయముతో అలికి పిండితో ముగ్గులు వేసి అతట ఒక పీడపై సృష్టించి నిర్మలమైన మనసుతో పూజించాలి. దీనికి జాతి మత కుల భేదాలు లేవు. ఏ వర్ణముల వారైనా చేయవచ్చు, స్త్రీలు కూడా చేయవచ్చు.
నారద, ఈ వ్రతము అన్ని రకాల సంపదలను ఇస్తుంది, దుఃఖాలను తొలగిస్తుంది, ధనం వృద్ధి చేస్తుంది, పుత్రపౌత్రాభివృద్ధి కలిగిస్తుంది, 1000 సకల సౌభాగ్యములు కలుగుతాయన్నాడు. ఒక మంచి రోజు చూసి బంధుమిత్రుడిని పిలిచి పంచలక్ష ప్రమాణాలు చేసి భక్తి శ్రద్ధలతో పూజ జరిపి బ్రాహ్మణులు దక్షతాంబులమిచ్చి బంధుమిత్రులకు విందు భోజనాలు పెట్టి ప్రసాదం తాను స్వీకరించి ఇతరులకు పెట్టాలి. ఇలా చేస్తే వాళ్ళ కోరిన కోరికలు ఇదేరి సంతోషముగా ఉంటారు. ఈ వ్రతము విశేషముగా కలియుగంలో విశేష ఫలితాన్ని ఇస్తుందని విష్ణుమూర్తి నారదమునికి చెప్పినట్లుగా సూత మహాముని శౌనకాది మహామునికి చెప్పాడు. ఇది శ్రీ పరమోధ్యాయ సమాప్త. అక్షతులు అక్కడ వేసేయండి, గోపరికాయ కొట్టండి అమ్మ. అయితానా ఇది లేదా? శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీటతే రమజా రమమానాజా వెంకటేశాచ మంగళం. శ్రీమత్ సుందర జామాత్ర మునివాసన వాసనే సర్వలోక నివాసాయ శ్రీనివాసాచ మంగళం. శ్రీరమా సంగతనారాయణ స్వామినే నమః. ఆనంద మంగళ కర్పూర నీరాజనం సందర్శయామి. నీరాజనాంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. రక్షాం ధారయామి, నమస్కరోమి. గోవిందా గోవిందా. సో మొత్తం 5 కథలు ఉంటాయన్నమాట సత్యనారాయణ స్వామివి. ఆ కథలన్నీ చక్కగా వినేసాం మేమైతే. కానీ నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను. చాలా లెంతీ వీడియో అవుతుంది, ఆల్మోస్ట్ 1.5 to 2 hours అలా పడుతుంది అనమాట. మొత్తం అన్ని కథలు అండ్ మధ్య మధ్యలో వాయిస్ కూడా రికార్డ్ అవ్వలేదు. అందుకే వ్రతం అయితే చాలా చక్కగా జరిగిందండి. మాకైతే అందరికీ చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. అండ్ ఫైనల్లీ మంగళహారతి, ఇది కూడా వీడియో రికార్డ్ చేసాం కానీ ఫోటో ఒకటే వచ్చింది, వీడియో అయితే రికార్డ్ అవ్వలేదు. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.